వాడేమైనా వచ్చాడేమో అనుకున్నాను. ఏంది సీతమ్మత్త నీ పిచ్చి? గుమ్మం దాకా వచ్చినోడు ఇంట్లోకి రాలేడా? కోటాల, తిరుపతి, సీతమ్మ. ఎవరెత్తను? ఇంకెవరు? నీ కొడుకు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. పదనాన్న, అన్నం తిందుగాని. నా చేత్తో అన్నం తినిపించి ఎన్నేళ్లయిందో. ఈ నాగరాజును ఆడవాళ్ళు నమ్ముతూనే ఉంటారు. స్వామి, చిన్నప్పటి నుంచి నా కోసం నేనేదీ కోరుకోలేదు. మొదటిసారిగా వంశీ ప్రేమని కోరుకుంటున్నాను. ఈరోజు అతనికి నా మనసులో మాట చెప్పేస్తాను. అతని మనసులో నాకింత చోటుండేలా దీవించు స్వామి. నీతో చెప్పాలనుకున్న విషయాలు మర్చిపోతానేమో అని భయంగా ఉంది. త్వరగా రావా? రాధా, రాధా, అమ్మాయి రాధా, రాధా,
అది ఇంట్లో లేదు సీతమ్మత్త. అబ్బా, ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడే అది ఇంట్లో ఉండదురా. నేను చెప్పే విషయం ఏంటే అది ఆనందంతో చిన్నపిల్లలా ఎగిరి గంతులేస్తుందనుకున్నాను. ఏంది సీతమ్మత్త అంత గొప్ప విషయం? కొంపదీసి వస్తున్నానని చెప్పి నీ కొడుకుగాని ఉత్తరం రాశాడా ఏంది? ఇంకా ఉత్తరవేంట్రా పిచ్చి సన్నాసి, వాడొచ్చేశాడు. అవునరా, నా కొడుకు నన్ను వెతుక్కుంటూ వచ్చేశాడు. నువ్వు చెప్పేది నిజమా సీతమ్మత్త? వాణ్ణి ఇప్పుడే చూపిస్తానుండు. సతీషు, ఇలా రారా. సతీష్, ఇలా రారా. రా, వీడు సత్యం రా. అమ్మా నాన్న లేకపోయినా వీడే చెల్లెల్ని చూసుకునేవాడు. నీకు గుర్తుందా? పెద్దవాడు నాకే అవన్నీ గుర్తులేవు, ఇంకా సతీష్కి ఎక్కడ గుర్తుంటాయి అత్త? మొత్తానికి ఎలాగైతేనే కొడుకు ఆసరా కావాల్సిన సమయంలో వచ్చావు. నీకోసం మీ అమ్మ ఎదురు చూడని క్షణం లేదు. అంత మంచి అమ్మను వదిలి ఇంతకాలం ఎలా ఉండగలిగావు సతీష్? నాకు కూడా బాధగానే ఉండేదండి. కాకపోతే ఎంతో కొంత చదువుకుని అప్పుడు నా వల్ల పోయిన డబ్బును తిరిగి సంపాదించి అమ్మకు కొంచెం పొలం కొనివ్వాలని ఇంతకాలం రాలేదు. అవునరా, పాపం వీణ్ణి పోలీసులు పట్టుకుని ఆ డబ్బంతా లాక్కుని జైల్లో పెట్టారంట. అంతేగాని అందరూ అనుకున్నట్టు ఆ డబ్బులు ఖర్చు పెట్టేసి మొహం చూపించలేక వెళ్ళిపోలేదంట. అందుకే తన వల్ల జరిగిన డబ్బు నష్టాన్ని పూడ్చి అందరి ముందు ప్రయోజకుడిని అనిపించుకోవాలనే నన్ను చూడాలనిపించినా ఇంతకాలం అనాథలా బతికాడు. అవును సత్యం గారు, ఇక నుంచైనా అమ్మని చాలా బాగా చూసుకోవాలి. ఎన్ని రోజులు పడిన బాధంతా మర్చిపోవాలి. ఇక మీదట అమ్మ కళ్ళలో నీళ్లు రానివ్వను. ఆ మాట చాలు సతీష్. సీతమ్మత్త పడిన బాధంతా మర్చిపోయి ఉంటుంది. అవునరా, అసలు వీణ్ణి చూడగానే నేను మొత్తం మర్చిపోయాను. మొత్తానికి నువ్వు అదృష్టవంతురాలి సీతమ్మత్త. డబ్బుతో ఇంట్లోంచి పారిపోయిన పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతారు, చివరకు ఏ నేరస్తులుగానో మిగిలిపోతారు. కానీ అప్పుడు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ప్రయోజకుడై నీ కొడుకు తిరిగొచ్చాడత్తా. సతీష్ని చూస్తుంటే నాకే సంతోషంగా ఉంది. అసలు వీడొస్తాడు వస్తాడు అని ధైర్యం చెప్పింది మన రాధేరా. ముందు దానికే ఈ విషయం చెప్దామనుకున్నాను. సమయానికి అది ఇంట్లో లేదు. దారిలో కనిపిస్తే రాధతో నేను ఈ విషయం చెప్తాను. ఒకవేళ అది ముందుగా ఇంటికొస్తే నువ్వు చెప్పు. అలాగే అత్త. వస్తామండి. ఇదిగో సతీష్, అండీలు గిండీలని పట్నంలోనే, ఇక్కడ సత్యం అంటే చాలు. అలాగే సత్యం, వస్తాను. పద పద పద. వచ్చేస్తున్నాడు. ఈరోజు ఎలాగైనా నా ప్రేమ గురించి రాధతో చెప్పేయాలి. దేవుడా, బ్లెస్ మీ. వచ్చేస్తున్నాడు. వచ్చేసాడు. వంశీ, మీతో ఒక విషయం చెప్పాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఒక అమ్మాయి ప్రేమని చెప్పడానికి మీరు బుక్లో చెప్పినంత గొప్పగా చెప్పడం నాకు రాదు. కానీ నా మనసులో మాటని సూటిగా చెప్పేస్తాను. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు అపార్థంతో కోపం వచ్చింది. రెండోసారి చూసినప్పుడు నేను తప్పు చేశానని అర్థమైంది. అప్పటినుంచి మిమ్మల్ని చూశాక అభిమానం పెరిగిపోయింది. అది ప్రేమని అర్థమయ్యాక
మీతో కలిసి బ్రతకాలనిపిస్తోంది. నా అభిప్రాయం నేను చెప్పాను. మీ మనసులో నాకు స్థానం ఉందో లేదో నాకు తెలీదు. నా మీద మీకు ప్రేమ ఉంటే మీ ముందున్న ఆ గంట మోగించండి. లేదంటే పరిచయాన్ని ప్రేమగా అనుకుని తప్పు చేశాను కాబట్టి మీకు నా మొహాన్ని చూపించలేను. అందుకే చాటుగా ఉండి ఇదంతా చెప్తున్నాను. ఇంత అందం పల్లెటూరులో ఉందని తెలియక సిటీలో వెతుకుతున్నానే. నిన్ను కొనేవాళ్లకు మతి పోతుందే. రాధా, నువ్వా? నీకోసం ఊరంతా వెతికాను. నీ మాటలు వృధా పోలేదే. నా కొడుకు వస్తాడని చెప్పావు, ఇదిగో వచ్చేస్తాడు. వీడేనే నా కొడుకు. ఒరేయ్, నువ్వు వస్తావని చెప్పింది ఇదేరా. దీని పేరు రాధ. హలో. నువ్వు వచ్చేసావన్న ఆనందంతో దానికి మాటలు రావడం లేదు. ఆడపిల్ల కదా, సిగ్గుపడుతుంది. అందుకే అలా వెళ్ళిపోయింది. రాధి టైం టెంపుల్కి వస్తానని చెప్పింది. చెప్పిన టైం దాటి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఒకవేళ సడన్గా ప్రోగ్రామ్ చేంజ్ చేసుకుందేమో. బాబు, మీరు గుడికొచ్చారా? నా కొడుకు వచ్చేసాడు బాబు. ఇదిగో వీడే నా కొడుకు సతీష్. హాయ్, ఐఎమ్ వంశీ. నమస్కారం సార్. నమస్తే. అయితే ఇక్కడి నుంచి మీకు ఏ బాధ లేదనుకుంటాను. అవును బాబు, అందుకే వీడి పేరు మీద గుళ్ళో అర్చన చేయించాలని తీసుకొచ్చాను. అన్నదానం కూడా చేయిస్తున్నాం. ఆహా, మీకింత సహాయం చేసిన ఆ దేవుడికి ఏం చేసినా తక్కువే. మీరు వచ్చే దారిలో రాదేమన్నా కనిపించిందా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది బాబు. ఇక్కడ? అవును, ఇక్కడే. గుళ్ళోంచి ఇప్పుడే వెళ్ళింది. దీనికి చాలా కాంపిటీషన్ ఉన్నట్టుంది. ఏం బాబు, ఏదన్నా పనుంటే మీ దగ్గరికి రమ్మని చెప్తాను. అదేం లేదమ్మా, క్యాజువల్గా అడిగానంతే. వస్తాను. వీడు దీనికోసమే బ్రతుకుతున్నట్టున్నాడు. నాగరాజు కన్నుపడ్డాక అమ్ముడు పోవడం తప్ప వేరే దారుండదు. కానీ అక్కడ వంశీ ఏమయ్యాడో తెలీదు. గుడిదాకా వచ్చిన వ్యక్తి ఏమయ్యాడు? నేను నా మనసులో మాట మాత్రం చెప్పేశాను. కానీ అది వంశీ విన్నాడో లేక సీతమ్మత్త కొడుకు విన్నాడో తెలీదు. అమ్మా రాధా, నీకో విషయం తెలుసా? సీతమ్మత్త కొడుకు వచ్చేసాడమ్మా. నీకోసం సీతమ్మత్త వచ్చింది. నాకు తెలుసన్నయ్యా, నేను గుళ్ళో కలిశాను. గుళ్ళో కలిసావా? సతీష్ నిన్ను గుర్తుపట్టాడా? లేదన్నయ్యా. ఎలా గుర్తుపడతాడు? నా పిచ్చిగా పోతే నన్నే గుర్తుపట్టలేదు, ఇక నిన్నెక్కడ గుర్తుపడతాడు? అయినా సతీష్ చిన్నప్పుడు తప్పు చేసి పారిపోయినా ప్రయోజకుడిగా తిరిగొచ్చాడమ్మా. నాకు మాత్రం సతీష్ని చూస్తే ముచ్చటేసిందమ్మా. ఆ కట్టు బొట్టు అంతా బాగుంది, పైగా చదువుకున్నాడంట. ఇక సీతమ్మత్తన పట్టలేం. అమ్మా, ఇందా గుళ్ళో వ్యక్తిని పరిచయం చేశావు. ఆయన ఎవరు? నేను నిన్ను ఊరందరికీ పరిచయం చేశాను. ఎవరని చెప్పమంటావురా? నువ్వు ఊళ్ళో ఎవరినైనా చనువుగా ఓరే అని పిలుస్తావు, హ్మ్, కానీ ఒక అబ్బాయిని మాత్రం బాబు అని చాలా వినయంగా పిలిచావు. ఎవరమ్మా అతను? ఆయన మన ఊరి జమీందార్ దశరథరామయ్య గారు లేరు? ఆయన ఏకైక మనవడు వంశీబాబు. అమెరికాలో పుట్టి పెరిగి అక్కడే డాక్టర్ చదువుకున్నాడు.
సెలవుల్లో సరదాగా గడుపుదామని ఈ ఊరొచ్చాను. అంతేకాదు, ఇందాక నీకు పరిచయం చేసిన సత్యానికి పాము కరిస్తే ఈ బాబే ప్రాణం పోశాడు. లేకపోతే పాపం రాధ దిక్కులేనిదైపోయేది. అమ్మా, ఇదిగో అమ్మా, ఈ చీర నీకోసమే తెచ్చాను. ఎలా ఉంది? నా బంగారు కొండ, ఎలా ఉంది అని అడుగుతున్నావా? నా కోసం నువ్వు మట్టి తెచ్చినా అది మాణిక్యంతో సమానంరా. అమ్మా, ఈ చీరేంటమ్మా? తొందరలో నాకు ఆఫీస్ నుంచి డబ్బు రాగానే అప్పుడు నువ్వు కొనాలనుకున్న పొలం కంటే ఎక్కువ కొంటాను. నువ్వొచ్చావురా, అదే చాలు. ఇంకా పొలం ఎందుకురా? ఎప్పటికైనా నువ్వు వస్తావనే ఆశతో నేనే 4 డబ్బులు పోగేసి ఊళ్ళో వాళ్ళకి వడ్డీలకిచ్చాను. ఆ డబ్బు రాగానే నీకిస్తాను. అమ్మా, నాకు నీతో మాట్లాడాలనిపించినప్పుడల్లా ఇదిగో దీంతోనే మాట్లాడేవాణ్ణమ్మా. నేను కూడా అంతేరా. ఏదైనా మాట్లాడాలనిపిస్తే ఆ ఫోటోతో మాట్లాడేదాన్ని. అన్నట్టు నువ్వు వచ్చిన సంతోషంలో నీకోసం చేయించిన వాటి గురించి చెప్పడం మర్చిపోయాను. ఉండు, తెస్తాను. ఫస్ట్ డెడ్ బాడీని ఎవరు చూశారు? పాలు పోసే వ్యక్తికి అనుమానం వచ్చి ఫోన్ చేశారు సార్. మేమే తలుపులు తెరిచి చూసాం. అతను ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు సార్. వెళ్ళి బట్టలు మార్చుకుని ఇది వేసుకో. వేసుకుంటానులే అమ్మా. అలా కాదురా, ఈ బట్టల్లో నువ్వెలా ఉంటావో చూడాలని చాలా కాలం నుంచి ఎదురుచూశాను. ఒక్కసారి వేసుకోరా. ఇతనే సార్. నీ పేరేంటి? శివయ్య అండి. నువ్వేం చేస్తుంటావు? అన్ని ఇళ్లకి పాలు పేపర్లు వేస్తుంటాను సార్. ఎన్నేళ్ల నుంచి వేస్తున్నావు? సుమారు 10 ఏళ్ల నుంచి వేస్తున్నానండి. లోపలేదో జరుగుంటుందని నీకు అనుమానం ఎందుకు వచ్చింది? సార్, రోజులాగే పాలు పేపరు వేద్దామని వచ్చాను. నిన్న వేసిన పాల ప్యాకెటు పేపరు అలాగే ఉన్నాయి. ఊరెళ్ళారేమో అనుకుంటే తలుపుకి తాళం వేయలేదు. బిల్లు కోసం మధ్యాహ్నం వచ్చి చూస్తే ఈ రోజుకి అవి అలాగే ఉన్నాయి. అందుకే అనుమానం వచ్చి ఫోన్ చేశాను. ఈ హౌస్ ఓనర్ ఎక్కడుంటాడు? నాకు తెలియదు సార్. చనిపోయిన వ్యక్తి గురించి నీకు తెలిసిన వివరాలు చెప్పు. అతను చాలా మంచోడు సార్. అతనికి ఎవరూ లేరు. అందర్నీ తన వాళ్ళలాగే చూసుకునేవాడు. అతను ఎక్కడ పనిచేస్తాడో నీకు తెలుసా? తెలుసు సార్. లియో కెమికల్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తాడు. ఇతనికి ఫ్రెండ్స్ ఎవరూ లేరా? నాకు తెలిసి ఎవరూ లేరు సార్. పొద్దున వెళ్తే అర్ధరాత్రి వచ్చేవాడు. ఒకవేళ ఉంటే ఫ్యాక్టరీలో ఎవరైనా ఉండొచ్చేమో. సరే, అవసరమైతే నువ్వు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. నువ్వు వెళ్ళొచ్చు. అలాగే సార్. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. అమ్మా,
నేను ఊహించుకున్నట్టే ఉన్నావు. అది నా కొడుకు ఎప్పుడూ రాజకుమారుల్లా ఉండాలి అనుకున్నాను. ఇన్నేళ్లకి నా కోరిక తీరిపోయింది. ఇంక నేను పోయినా కొరువు పెట్టడానికి మహారాజులాంటి కొడుకున్నాడు. అది చాలురా అయ్యా ఈ జన్మకి. ఏంటమ్మా? ప్రేమన్న తర్వాత ఇటువంటి తప్పు. నువ్వేం డిసప్పాయింట్ కావద్దు. నేను ఆలోచిస్తుంది జరిగిపోయిన దాని గురించి కాదు, నెక్స్ట్ టైం అయినా ఎక్స్ప్రెస్ చేయగలనా లేదా అని. అందరి పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తే రాధ పెళ్లి నా బ్రెయిన్లో ఫిక్స్ చేశా.